ఉండేది. ఆ సింహం ఆ అడవికి రాజు. తన ఆకలిని తీర్చుకోవడం కోసం ఏ ఒక్క జంతువుని కూడా వదిలిపెట్ట ఆ సింహం బారి నుంచి తప్పించుకోవాలని ఏ జంతువు కూడా బయటికి రాకుండా ఉండేవి. అవి అలా తమ ఆకలిని కూడా చంపుకొని ప్రాణభయంతో బ్రతుకుతూ ఉన్నవి. ఎన్ని రోజులు ఇలా చస్తూ బ్రతుకుతాం అని ఒకరోజు రహస్యంగా జంతువులన్నీ కలుసుకుంటాయి. సింహం వల్ల పడుతున్న కష్టాలన్నీ చెప్పుకుంటూ బాధపడ్డాయి ఆ జంతువులన్నీ. అప్పుడు నక్కకి ఒక ఆలోచన వచ్చింది. మనం సింహం దగ్గరికి వెళ్ళి తనతోటే మాట్లాడదాం. సింహం దగ్గరికి వచ్చి, రాజుగారు, మీరు రోజు ఇలా అందరినీ చంపుకుంటూ వెళ్తే చివరికి ఎవ్వరూ మిగలరు. మీరిక్కడే ఉంటే రోజు మీ దగ్గరికి ఒక జంతువు వచ్చి ఆహారంగా అవుతుంది. అలాగే, మీరు చెప్పింది బాగుంది. మీ మాటను గౌరవించి ఒప్పుకుంటున్నాను. కానీ ఏ ఒక్క రోజైనా ఆహారం రావడం ఆలస్యమైతే ఆ రోజు మీ అందరినీ చంపేస్తాను అని సింహం ఇలా అంటుంది. దానితో రోజు ఒక జంతువు ఆహారంగా వెళ్తుంది. ఒకరోజు ఒక చిట్టి కుందేలు వంతు వస్తుంది. తనని తాను ఎలాగైనా కాపాడుకోవాలి అంటూ, అలాగే ఇతర జంతువులని కూడా కాపాడాలి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ సింహం ఉండే చోటుకు వెళ్ళింది. సింహం కుందేలును చూసి, ఇంత చిన్నగా ఉంది, ఇది నా ఆహారానికి ఏం సరిపోతుంది అని మనసులో అనుకుంటూ, ఏమైంది, ఇంత ఆలస్యంగా వచ్చావు అని సింహం గర్జిస్తుంది. భయంతో కుందేలు ఎంతో వణికిపోతూ, మహాప్రభు, నేను ఇంకా మిగిలిన జంతువులు మీ దగ్గరికి వస్తూ ఉండగా మధ్యలో ఒక పెద్ద సింహం వాటిని చంపి తినేసింది. నేను తప్పించుకొని వచ్చాను అని అంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఇంకో సింహమా? నన్ను దాని దగ్గరికి తీసుకువెళ్ళు. ఆ కుందేలు కొంచెం దూరంలో ఉన్న ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళి, మహాప్రభు, ఇదిగో ఆ సింహం ఇందులోనే దాగి ఉంది అని అంటుంది. వెంటనే ఆ సింహం బావిలో తొంగి చూసి తన ప్రతిబింబాన్ని చూసి వేరొక సింహం అనుకొని పెద్దగా గర్జిస్తూ తెలివి తక్కువ సింహం బావిలో దూకింది. దానితో బయటికి రాలేక చనిపోయింది. తెలివైన కుందేలు సింహం చనిపోయిందన్న వార్తను తోటి జంతువుల